ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సరే, ఓ పని చేస్తారా? చెప్పండి సార్. బయట ఉండాలంటే ఇబ్బందిగా ఉండదు. రూమ్ ఇచ్చినారంటే ఆ పాప రూమ్లో ఉంటుంది. అలాగే సార్. ప్రస్తుతానికి 112 ఖాళీగా ఉంది, అందులో ఉండండి సార్. సరే, వెళ్ళండి. ఓ పాపా, అదిగో నువ్వు ఆ రూమ్లో ఉండిపో, నేను బయట ఉంటానులే. చెప్పండి మేడం. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. నేను చెప్పినట్టు చెయ్యి. నా గదిలోకి వచ్చావేంట్రా? ఓ బయటికి. ఆడా ఒంటరిగా ఉన్నావు, ఈడా ఒంటరిగా ఉన్నావు, తోడుగా ఉందామని కదా. చెప్తుంటే నీ కదా. పోరా బయటికి. నన్నే కొడతావా? నిన్ను వదులురా. వదులు రే, వదులు రే, వదులు. చిరంజీవి, చిరంజీవి, ఎవడు నిన్ను కాపాడలేడు. నోరు మూసుకో. చిరు, హలో ఎస్ఐ గారు. రే, వదులు. ఎవడురా నువ్వు? రే, ఎంత ధైర్యం ఉంటే రూమ్లోకి వస్తావరా? పాపా, నీకేం కాలేదు కదా? పాపా, నువ్వే భయపడమాక, నేనున్నాగా. చిరు, చిరు, తలుపు తీయండి. అక్కడే వేసేయండి. తలుపు తీయండి. ఎవరక్కడ? తలుపు తీయండి. చిరు, చిరంజీవి, లే చిరంజీవి, చిరంజీవి. వదినా, నీతో కొంచెం మాట్లాడదామని వస్తున్నాను. ఆ దుర్గా చెల్లెలు నీ అల్లుడు కలిసి ఎలాంటి పనులు చేస్తున్నారో తెలుసా? నా అల్లుడు ఇప్పుడు ఏం చేసినాడు చెప్పు. మళ్ళా ఏదైనా కొత్త కథ చెప్తున్నావా? కథ కాదు వదినా, కళ్లకు సాక్ష్యం చూపిస్తాను చూడండి. యాడిపోయిండారు వీళ్ళు? ఎప్పుడు తీసినారు ఈ ఫోటోలు? ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే అవేం పట్టనట్లు ఆ విజయశాంతి చిరంజీవిని తీసుకుని ఎక్కడికో పోయి చూడు, ప్యాంట్లు చొక్కాలు వేసుకుని ఆవిడ, బనియన్లు వేసుకుని ఈయన. ఏమనుకుంటున్నారు వీళ్ళు? అసలు ఏం చేస్తున్నారనేది అర్థం కావడం లేదు. నీకేం అర్థం కావట్లేదు వదినా, నాకు మాత్రం బాగా అర్థమవుతుంది.
మెల్లగా ఆ దుర్గ ఈ ఇంటి కోడలైపోయింది. ఆస్తి అంతస్తు బావగారి దగ్గర దండిగా ఉన్నాయి. అందుకే తన చెల్లి కూడా ఈ ఇంటి కోడలైపోతే ఆస్తికి ఆస్తి, అంతస్తుకి అంతస్తు, ఇలాంటి సంబంధం తను తీసుకురాగలదా? అందుకే ఎలాగో అవకాశం ఉంది కదా అనేసి ఇదిగో ఇలా చిరంజీవిని వల్ల వేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇలాగే చూస్తూ ఊరుకున్నావంటే తర్వాత మీ ఇష్టం. చూస్తా ఊరుకునేదానికి చేతకందాన్ని అనుకుంటున్నావా ఏమి? అసలు ఎట్లా తీసుకుపోయిండదది? ఆడబిడ్డల్ని ఎట్లా పెంచాలనో ఆ నిర్మలకి తెలీదా? పద, వాళ్ళ కథ ఏందో చెప్తా. నిర్మలా, నిర్మలా, ఏంటమ్మా? యాడిపోయినది నీ కూతురు? ఏదో పని మీద బయటికి వెళ్ళినట్టుందండి. ఏమైంది? కూతురు యాడిపోయిండదో తెలీదు, ఏం చేస్తుండదో తెలీదు. నువ్వు తల్లివి, నీదో పెంపకం. ఇప్పుడు మా అమ్మ ఏం చేసిందని అలా మాట్లాడుతున్నారు? ఏయ్, నువ్వు నోర్ముయ్. ఊరికే ఏం తెలియనట్టు నంగనాచెళ్ల మాదిరి మాట్లాడుతుండారు ఒక్కొక్కరు. నీకు తెలియకుండానే నీ కూతురు ఇంటి నుంచి పోయిండదా? అయ్యయ్యో, నిజంగా నాకేమీ తెలీదండి. అదే ఆటో సవారికి వెళ్ళుంటుంది. అవును, పోయిండాది. ఆటో సవారీ కాదు, మా నెత్తినెక్కి సవారీ చేసేదానికి. అమ్మా, అసలేమైంది? ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇంకెలా మాట్లాడాలి? నీ కూతురు ఎన్ని ఘనకార్యాలు చేస్తుందో తెలుసా? మా చిరంజీవితో పాటు వెళ్లి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తోంది. మా అక్క గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడద్దు. ఓ, రోషం వస్తుండాదా? మీ అక్క చేసే పనులకి నాకు ఇక్కడ మండిపోతుండాది. ఏం చేసిందమ్మా అది? ఇదిగో చూడు, చూడు. బాగుండాది మా, చాలా బాగుండదు నీ పెంపకం. పెద్ద కూతుర్ని తెచ్చి మా ఇంటి కోడల్ని చేసినావు. ఇప్పుడు రెండో కూతుర్ని కూడా మా ఇంటి కోడల్ని చేద్దాం అనుకుంటున్నావా ఏమి? నా అల్లుడితో పాటు యాడిపోయి ఉండాది. ఎందుకు వాడితో పాటు తిరుగుతా ఉండాది? వాడి బట్టలేసుకొని ఉండదంటే ఏంది మా అర్థమో? ఇందుకేనా వాడు ప్రతి దానికి ఈ మధ్య మిమ్మల్ని వెనకేసుకొస్తుండాడు? వాణ్ణి కూడా చిన్నగా బుట్లో వేసుకుంటుండారా? అయ్యయ్యో అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది. అలా మాట్లాడకండి అమ్మా. నా బిడ్డ అలాంటిది కాదమ్మా. అసలు ఆ ఫోటోలేంటో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏంటి పిన్ని, ఏమైంది? రామ్మా రా, నీకోసమే చూస్తుండాను. ఎవరికి ఏమి తెలియని మాదిరి ఎంత బాగా నటిస్తా ఉండారో. నీ చెల్లి యాడికి పోయిండాదో నీకైనా తెలిసినా? నేను చూపిస్తాను చూడు.